సాయిరం గౌరీ ముడిగొండ గారు స్టార్ట్ చేయండి సార్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. స్వామివారి దివ్య పాదపద్మములకు శతకోటి నమస్సులు నమస్కరించుకుంటూ శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరా. ఈరోజు మనం సత్యం శివం సుందరం 2వ భాగం ఆఖరి పేజీలలో ఉన్నాము. ప్రపత్తి ధర్మము. తేదీ 9/7/1968 కంపాలాలో ఆధ్యాత్మిక సాధకులకును జిజ్ఞాసువులకును శ్రీ స్వామివారు సంగిన సదుపదేశము. జిజ్ఞాసువులు అంటే కూడా మనకు తెలుసు, సాధకులు అంటే కూడా మనకు తెలుసు. అంటే బాగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనేటువంటి క్యూరియాసిటీ ఉన్న వాళ్ళని జిజ్ఞాసువులు అంటారని మనకు తెలుసు. స్వామీజీ మహాత్ముల సందర్శన స్పర్శనల చేత సంచిత కర్మము నశించునని పెద్దలు చెప్పుదురు. మహాత్ముల సందర్శన స్పర్శనల చేత సంచిత కర్మము నశించునని పెద్దలు చెప్పుదురు. ఇది నిజమేనా? జవాబు: కర్మ బీజములు నశించినంతనే పుణ్యపాపములు నశించును. జ్ఞానాగ్ని సర్వ కర్మలను ఫలితములను అన్నింటినీ భేదమునెంచక దహించి తీరును. మహాత్ముల దర్శనమునకు అర్థము వారిని పూజించుటయు, విధేయత చూపుటయు, వారి ఆజ్ఞల శిరసావహించుటయు అగును. నేను, నాది అను భావమును, కర్తృత్వ భోక్తృత్వముల అభిమానమును విడచి కర్మలను ఆచరించిన అట్టి కర్మలు బంధింపవు. ఒక పొలములో ప్రవేశించి పైరుని మేసిన ఆవును ఆ పొలము కాపు దుడ్డు కర్రతో బాధగా ఆవు మరణించెను. ఆ గ్రామ పెద్ద అతనిని పిలిపించి ఆవునెందుకు చంపితివనగా అతడు తాను దానిని చంపలేదనియు, దెబ్బల చేత ఆ గోవు చచ్చునట్లు దేవుని సంకల్పమనియు బోధులు చెప్పాను. మరునాడు భగవంతుడే స్వయముగా ఆ పొలము కాపు దగ్గరకు వచ్చి, ఈ తోట చాలా బాగుగా ఉన్నది, దీనిని ఇట్లు అభివృద్ధి చేసినదెవరు అని అడుగగా ఆ పొలము కాపు నేనే అంతయు చేసినది అని జవాబు చెప్పాను. చూచితిరా, మంచికి తాను కర్తననియు, చెడ్డకు దేవుడు కర్త అనియు సామాన్యముగా లోకలు చెప్పుచుందురు. అది తప్పు. మంచికి కాని చెడ్డకు కాని ఒక్కడే కర్త అని తెలుసుకొనుడు. కొంతకు నరుడు, కొంతకు దేవుడు ఎన్నటికి కాదు. ఈ సత్యమును చక్కగా విచారించి గ్రహింపుడు. ఇది మనకి బాల వికాసంలో కూడా వస్తుంది ఈ స్టోరీ. కర్మఫలమును మార్ప వీలగునా? తర్వాత ప్రశ్న: ఎందుకు వీలు కాదు? తెలివిని వినియోగించిన సాధ్యమగును. తెలివి అంటే ఇక్కడ జ్ఞానము. సంచిత కర్మము నుండి జన్మలో అనుభవించడానికి కొంత భాగమే ఎత్తుకున్నామని భావింపుడు. ఆ కొంతయే ప్రారబ్ధము. ప్రారబ్ధ కర్మ అనుభవించడంలో కొంత జ్ఞానమును ఉపయోగించిన అదియు నీ మేలు కొరకేయగును. ఎట్లనగా, కొంత బియ్యమును నీవు వంట చేసి తినవలసి ఉన్నదనుకొనుము. అంతా బియ్యము వండిన ఒకసారి తినడకు కష్టముగా ఉండును. అట్లుగాక కొంత బియ్యముతో అన్నము చేసుకొని మరికొంత బియ్యముతో తినుబండారములు చేసుకొని తినుటకు సౌకర్యముగా ఉండును కదా. అట్లే కర్మ ఫలానుభవము నందును అది తెలుసుకునుము. కర్మ ఎవరినైనా తప్పించుకొనగలరా? కర్మ ఎవ్వరైనా తప్పించుకొనగలరా? ఉచ్ఛ్వాస నిశ్వాసముల సలుపుటయు కర్మయే అగును. కర్మ చేయక ఎవడును ఉండజాలడు. సర్వశక్తుడైన భగవంతుడును కర్మను చేయుచునే ఉన్నాడు. నీవు మాత్రము కర్మల నుండి ఎలా తప్పించుకొన చూతువు? దైవార్పణ బుద్ధితో కర్మ చేయ మొదలుడితివేని ఎక్కడ లేని ఆనందము, తృప్తి నీకు కలుగును. ఇట్టి కర్మాభిరుచి కలిగిన కర్మల విడువవు. నీవు భగవంతుని చేతిలో కీలుబొమ్మయ్యను భావముతో కర్మ చేసితివేని కర్మబంధములు నిన్నంటవు. నిజముగా కర్తృత్వము భగవంతునిదే. ఈ అదియే గీత బోధించు శరణాగతి లేక ప్రపత్తి మార్గము. మన అదృష్టవశాన మనమందరం కూడా స్వామి పాత్రలో పదంలో ఉన్నాం కాబట్టి మనందరికీ కూడా స్వామి భక్తి అనే అనస్థీషియా ఇచ్చి ఉంటారనమాట. మనకి ఏ రకమైన కష్టము నష్టాలు ఏ వచ్చినా కూడా మన ఏం బాధించవు. మనమే ఉదాహరణ దీనికి. దేనిని భగవత్ అర్పణ చేయవలెను స్వామి? అహమును భగవంతునికి అర్పింపుము. సర్పము భయంకరమైనది, దాని కోరలలో విషముండును. ఇట్లే మానవునికి 2 విషకోరలుండును. ఒకటి నేను, రెండవది నాది. పాముకు కోరలు తీసిన ఆ పాము హాని చేయజాలదు, దానిని ఆడించుకొనుచు జీవింపవచ్చును. ఇట్లే
మానవునికి గల అహంకార మమకారములను రెండు విషకోరలను విడిచిపెట్టినా అతనికి ఏ హానియు కలగదు. ఇతరులకును అతడు హాని చేయజాలడు, చేయడు. శ్రీ వివేకానంద స్వామి తాను చక్కెర ఆగుటకు ఇష్టపడననియు చక్కెరను రుచి చూచు చీమనై ఉందుననెను. జ్ఞానులు బ్రహ్మానంద సాగరమున ఓలలాడుటకు ఇష్టపడుదురు. మోక్ష సన్యాసమును గూర్చి శ్రీ గీత చక్కగా వివరించినది. జన్మమెత్తినందుకు మంచి పనులు చేయుట, భగవంతుని సేవించుట, జ్ఞానులను సందర్శించుట, పూజించుట ఇత్యాది కార్యములు చేయుటే సార్థకత యగును. భగవద్ అనుగ్రహము ద్వారా, ఆత్మ సాక్షాత్కారము ద్వారా లభించిన విజ్ఞానమును, వివేకమును, నైతిక విచక్షణ, తప్పుదారి పట్టనివ్వని మనస్సాక్షి, అసంగ బుద్ధితో సర్వమునకు సాక్షిగా ఉండు భావనా శక్తి, ఇట్టి సుగుణ సంపదను లోకమంగళమునకై వినియోగింపుము. అసంగ బుద్ధి అంటే కింద చాప్టర్లో కూడా అక్కయ్య బాగా చెప్పారు. శివుడు భస్మాలంకృతుడు, మీరును శివావతారమే. భస్మమును ధరింపక ఇతరులకు భస్మమేలా ఇచ్చేదరు? ఎట్లా అడిగారో చూడండి ఈ ప్రశ్న. విభూతి అనే పదమును మీరు చక్కగా అర్థము చేసుకొనలేదు. విభూతి అనగా మహిమ, ఐశ్వర్యము, అష్టసిద్ధులు. అట్టి విభూతిచే అలంకృతుడు ఈశ్వరుడు. ఇది ఏ వేద సమ్మతమైన అర్థము. కేవలము బూడిదయే ధరించిన వాడు కాదని తెలుసుకొనుడు. సర్వమును తుదకు బూడిదయే అగునని జ్ఞాపకము చేయుటకే నేను మీకు విభూతి వసంగుచుండుట అని గ్రహింపుడు. వస్తువులన్నీ విభూతి అగును, కానీ విభూతి మరొక వస్తువుగా మారదు. అది ఏ తుది అవస్థ, మార్పు లేని స్థితి. ఆ అవస్థ అది స్వామీజీ షిరిడి సాయిబాబా అవతారమే నేను అని మీరు చెప్పుదురు. ఆ విషయమున దృఢ విశ్వాసము మాకెట్లు కలుగును? ఆ బాబాను గురించి మీకు తెలియదు, ఈ బాబాను గురించి మీరు తెలుసుకుంటీరా? రెండు విషయములు మీకు తెలియనప్పుడు ఇట్లు తెలియని విషయమును గురించి ఎట్లు వివాదము చేయగలరు? ఆ విషయము నిర్ణయించు పని సమర్థులకు విడిచిపెట్టి ప్రస్తుతము మీకు దొరికిన విషయముతో తృప్తి చెంది అనుభవింపుడు. సత్యమును గ్రహించితిరేని సర్వులు భగవదవతారములే. మానవుడే తుదకు మాధవుడని విశ్వసింపుడు. నదులు ప్రత్యేకముగా ప్రవహించినప్పుడు నామరూపములు వెలయును. సాగరము చేరిన నదీ రూపమును విడిచి సాగరములో ఐక్యమై సాగరమే ఎగును కదా. ఇంతకు పూర్వము పెక్కు జన్మలెత్తి మానవ జన్మమునకు ఇప్పుడు వచితమనుట నిజమా? మళ్ళొక ప్రశ్న. నిజమే. మృకన్న మహర్షి నారద మహర్షిని ఇట్లు ప్రశ్నించెను. 60 సంవత్సరములుగా నేను తపస్సు చేయుచుండియు భగవత్ సాక్షాత్కారమును పొందలేకయున్నాను. 6 సంవత్సరముల పసిబాలుడు ధ్రువుడు 5 మాసములలోనే తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారము పొందగలిగెను, వరములు పొందెను. ఎంతటి అధర్మం ఇది? నారదుడిట్లు బదులు చెప్పెను. ఒక రాతి పలకను ఒక బాలుడు ఒక పర్యాయము చుత్తితో కొట్టినంతనే అది పగలేను. ఆ రాతి పలకనే ఇంతకు పూర్వం ఒక బలశాలి అయిన మనుజుడు 20 పర్యాయములు కొట్టినను పగలలేదు. కారణం ఏమందువు? పూర్వము 20 పర్యాయములు చక్కగా శుద్ధి దెబ్బలు తిని పగులుటకు ఆ రాతి పలక సిద్ధముగా ఉండెను. బాలుని 21 శుద్ధి దెబ్బ నిమిత్త మాత్రమే అయి ఆ రాతి పలక పగిలెను. కాకతాళీయము వంటిదయ్యను. తాటి పండు పరిపక్వమై పడుటకు సిద్ధముగా ఉండెను. కాకి ఆ పండుపై వ్రాలుట నిమిత్త మాత్రము పండు క్రింద పడెను. అసలు ఎంత తేలిగ్గా అట్టిపండు ఒలిచి పెట్టినట్టుగా చెప్తారు స్వామి సమాధానాలు. ఇట్లే ధ్రువుడు పూర్వం ఎన్ని జన్మల నుండియో భగవద్ దర్శనమునకై కష్టపడి తపస్సు చేసియుండి ఈ జన్మలో బాల్యములో 5 నెలల కృషి చేతనే పూర్వకర్మ ఫలమంతయు పండి పక్వమై ఈ జన్మలో విశేష పరిశ్రమ లేకయే సాక్షాత్కార ఫలము సిద్ధించెను. మనం ఇప్పుడు అనుకుంటాం స్వామి స్టూడెంట్స్ ఎంత అదృష్టవంతులు, ఇంకా స్వామికి దగ్గరగా ఉన్నవాళ్ళు, స్వామి చేత సెలెక్ట్ చేయబడ్డ వాళ్ళు, ఇలా ఇంకా 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 స్వామి కుటుంబంలో పుట్టిన వాళ్ళు పోతూ పోతూ ఉంటే ఆయన హృదయవాసులు ఎంత మంది ఉంటారు. ఆయన చేత ప్రథమంగా గుర్తింపబడ్డ వాళ్ళని చూస్తే మనకి ఈర్ష్య కనగటం సహజం. కానీ ఇప్పుడు స్వామి సమాధానం ఎంత బాగా ఇచ్చారంటే పూర్వ ఎన్నో జన్మల వేల సంవత్సరాల తపస్సుతో వాళ్ళు ఇప్పుడు పొందారు. మనం కూడా అదృష్టవంతులమే, మనము ఆ లైన్లో కనీసంగా ఉండగలిగాం. ఇంతకు పూర్వం ఎన్నియో జన్మలు ఎత్తియుండినా ఆ జన్మల యొక్కయు అందలి కర్మల యొక్కయు జ్ఞాపకమేల ఇప్పుడు కలుగటలేదు అని ప్రశ్నకు జవాబు. ఈ జన్మమున చేసిన సర్వకర్మములు జ్ఞాపకమున్నవా? ఇదొక ఎంత బాగుంటుంది.
లేదు కదా. శ్రీకృష్ణుడు అర్జునుడు ఒకప్పుడు ఇట్లు ప్రశ్నించాను, 10 సంవత్సరముల క్రితము మాఘమాసములో పూర్ణిమ నాడు నీవెచ్చట ఉంటివి అనగా అర్జునుడు చెప్పలేకపోయాను. ఆ విషయమంద అతనికి శ్రద్ధ లేకుండెను. కాని సుభద్రను వివాహమాడిన తేదీయు కాలమును స్పష్టముగా జ్ఞప్తి పెట్టుకొని ఉండెను, చెప్పగలిగెను. ఆ విషయం అత్యంత ముఖ్యమైనది కదా. జ్ఞాపకముంచుకొన తగిన విషయములు ఎవ్వియు పూర్వజన్మమున సంభవింపనందున జ్ఞాపకము లేకపోయినవి. కానీ భగవంతునికి అన్ని విషయములు జ్ఞాపకముండును. బహూని మే వ్యతీతాన్ని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరం తప. బహూని మే ఎన్నో వేల సంవత్సరాలు జన్మల నుంచి నీవేమిటో నాకు తెలుసు, కానీ నేను నీకు అది గుర్తు లేదు. నీకు కూడా నేను తెలుసు అన్ని జన్మల నుంచి అంటాడు. శాస్త్ర పఠనము జ్ఞానోదయమునకు సహకరించునా? జవాబు, కొంతవరకు తోడ్పడను. శాస్త్రములు మార్గములను సూచించు స్తంభముల వంటివి. దారిని చూపుట మాత్రమే కాక దూరమును కూడా తెలుపును. కానీ మార్గమందలివి నిమ్నోన్నతములు అంటే హెచ్చు తగ్గులను తెలుపవు. ఆ మార్గమున ప్రయాణము చేసినప్పుడే అట్టి విషయములు నీకు తెలియను. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను ఆచరింపుము. భగవంతుని సర్వాంతర్యామిత్వము సర్వగత్వము నీకు బోధపడును. అంతటా భగవద్భక్తి అందును శరణాగతి తత్వమందును నీకు దృఢ విశ్వాసము కలుగును. తుదకు సర్వమును ఒక్క బ్రహ్మతత్వమేయను అనుభవము కలుగును. ఇట్లు భక్తికిని భక్తి జ్ఞానమునకును దారి చూపును కదా. ముందు కర్మ అంటే భక్తితో కూడిన కర్మ చేయాలి. ఆ భక్తితో కూడిన కర్మ జ్ఞానానికి దారి చూపిస్తుంది అని చెప్తున్నాడు. ఏ మార్గమున పోయినను తుదకు జ్ఞాన గమ్యము చేరుదువు. ఒక గుంజకు ఆవు త్రాటితో కట్టబడి ఉన్నదనుకొనుము. ఆ త్రాడు ఎంత పొడుగుండును అంత దూరము ఆవు చుట్టూ తిరుగుచూ మేయగలదు. పూర్తి కాగానే యజమానుడు ఆ గోవును మరొక గుంజకు కట్టనైనను కట్టును, లేదా ఇంకనైనా పొడవైన త్రాటితో ఆ గుంజకే ఆవును కట్టివేయును. ఇట్లే నిర్ణయింపబడిన కర్మను పూర్తి చేసినప్పుడే భగవద్ అనుగ్రహము కలుగును. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా మన సాధనని బట్టి ఆయన మనకి రకరకాల కర్మలు, భక్తితో కూడినటువంటి కర్మలు చేసే అవకాశం కూడా ఆయన మనకి ఇస్తారు అని అర్థమవుతోంది. స్వామీజీ, మరణానంతరము వ్యక్తికి ఎట్టి ప్రాప్తి కలుగును, స్థితి కలుగును? మరణకాలమున జీవికి ఎట్టి తలంపులుండును, అట్టి తలంపులకు అనుగుణ్యమైన జన్మాంతరము లభించును. పుష్పతోట ఎందలి పుష్ప వాసనలు గాలి వలన వేరొక ప్రదేశమునకు కొంపోబడినట్లు ఈ జన్మమునందలి గుణకర్మల వాసనలు జీవితో కూడా మరు జన్మమునకు పోవును. ప్రస్తుత జన్మమునకు రాబోవు జన్మమునకును మధ్యకాలము యొక్క పరిమితి స్వల్పముగా ఉండవచ్చును, లేక దీర్ఘముగా కూడా ఉండవచ్చును. ఎలక్ట్రిక్ దీపముల మీటను నొక్కినంతనే దీపము తక్షణమే వెలుగును. పంకా మీటలు నొక్కినంతటా ఆ పంక వేగముగా తిరుగుచుండును. కానీ వాతావరణములో చల్లదనము వ్యాపించడానికి కొంత తడవు పట్టును కదా. స్టవ్ కుంపటి అయిన ఎడల వేడిమి ఎక్కుటకు ఇంకనూ కొంతసేపు పట్టును కదా. జీవుల పునర్జన్మ వ్యవధియు ఇట్లే వారి వారి కర్మానుగుణ్యముగా మారుచుండును. కాని భగవద్ అనుగ్రహమునకు పాత్రులైన వారికి పునర్జన్మ కలుగదు. శ్రీ భగవానుని యందే అట్టి జీవులు ఐక్యమైపోవుదురు. కాబట్టి స్వామి అనుగ్రహానికి పాత్రులవటానికి మనము ప్రాకులాడాలి. ఇట్లయినను జనాభా తగ్గుటలేదే. ఇంకో ప్రశ్న, పశుపక్షాదులు క్రమముగా మానవ జన్మమునకు వచ్చుచుండుట వలన జనాభా హెచ్చుచునే ఉండును. అదే కదా నారదుడికి నారాయణ మంత్రం గురించి చెప్పేటప్పుడు ఆయన నారాయణ అన్నప్పుడు ఒక పక్షి ఒక చిలక నుంచి ఇంకో మార్పులు చెంది ఆవు దూడై చివరికి రాజకుమారుడు అవటం మనందరికీ తెలుసు ఆ కథ. కాబట్టి మనకి ఇది అర్థం అవుతుంది. ఈ కారణము చేతనే కాబోలు మానవులు పశువుల వల్లే సంచరించుచుండుట. పశువులు పక్షులు దుర్గుణములు కలిగినవని ఎందుకు వాదించెదరు? తప్పు. ప్రతి జంతువును తన ధర్మమును తప్పుట లేదు, అతిగను అసంచరింపదు, ధర్మమును విడిచిపెట్టుటయూ లేదు. మానవులలో కంటే జంతువులలో అన్యోన్య సహకార భావము, ప్రేమ ఎక్కువగా ఉన్నవి. జంతువుల నుండి మానవుడు గ్రహింపవలసిన మంచి పద్ధతులు ఎన్నియో కలవు. పశువు కంటే హీనముగా మానవుడు ప్రవర్తించుచున్నాడు. పరిత్రాణాయ సాధూనాం, భగవానుడు సాధు రక్షణము కొరకు అవతరించునని గీతావచనము. మానవులలో కాదు, జంతువులలో కూడా సాధువులైనవి ఎన్నియో కలదు. మచ్చుకు గోవు ఒక్కటి. స్వామీజీ, ధ్యానమునకు తగిన సమయం ఎద్ది? పూర్వము
అంటే సూర్యోదయానికి ముందు 4-5 గంటల మధ్య కాలము గాఢ నిద్ర చేత శరీరము కులాస నందియుండును, దేహము మనస్సు స్వస్థముగా ఉండును. సాయంకాలమున ప్రశాంత సమయమే, ప్రకృతియు ప్రశాంతముగా ఉండును. ఉదయాస్తమయములు సంధ్యాకాలములు. అనాదిగా ఈ కాలములోనే ప్రార్థనాది దైవ కార్యములు హిందువులును మహమ్మదీయులను ఆచరించుచున్నారు. హిందువులు త్రిసంధ్యల ఉదయ మధ్యాహ్న సాయం సమయములు గాయత్రి ఉపాసన చేయుదురు. మహమ్మదీయులు పై 3 వేళలనే కాక అర్ధరాత్రమునందు నమాజు చేయుదురు. ఎక్కువ రక్తపోటు గల మానవుడు ధ్యాన ప్రయోగము అభ్యసించవచ్చునా? మరొక ప్రశ్న. జవాబు: అభ్యసించవచ్చును. ధ్యానము వలన మానవుని శరీరమందలి నాడులు రక్త ప్రసారము శాంతియుతులగుట చేత ఎట్టి వ్యాధులను ధ్యాన యోగిని చేరవు. అంతయు దివ్య చైతన్యమే, చైతన్యమయమే అను భావము స్థిరపడినంత వరకు ధ్యానమును చేయవలెను. ధ్యానారంభము చేసిన కొలది కాలములో సాధకుడు విచిత్ర దృశ్యములు గాంచును, వివిధ ధ్వనులు వినగలుగును. క్రమముగా అట్టి విచిత్రానుభవములు అదృశ్యమైపోవును. అప్పుడు సాధకుడు నిరుత్సాహము అందకూడదు. నియమిత కాలమందు మాత్రమే ప్రార్థనాది కార్యములు చేయవలెనను నిబంధన ప్రారంభ దశలో నుండి వారికే ఎక్కువ వర్తించును. సర్వ వేళల యందును హరినామస్మరణ చేయుటకు అలవాటు చేసుకొనిననే మరణకాలమునందు నామస్మరణ సులభ సాధ్యమగును. అప్రయత్నముగానే కలుగును. అలవాటే కారణము. పగటిపూట పనులకు పోవు సమయములందును విరామ కాలములందును ఇంటికి వచ్చే సమయములను నామస్మరణ చేసుకొనవచ్చును. భగవన్ మహిమను మనసులో భావింపవచ్చును. అట్లయినా జపమాల ఉపయోగించుటెట్లు? మరి ప్రయాణం చేస్తే ఎట్లాగు? ఎన్ని ప్రశ్నలు మనకి. జపమాల ప్రారంభ దశలోని వారులకు మంచిదే. దినమునకు కొన్ని నామములను వేలో లక్షలో జపించి తిని కదా అని మనసుకు తృప్తిని ఇచ్చును. కానీ కొంత సాధన చేసి కొంత ఉత్తీర్ణులైన వారులకు జపమాలతో అవసరమే లేదు. ఒక్కొక్కప్పుడు మాల మనస్సును తన వైపుకు లాగుచుండును, మహోన్నత భావములో ప్రవేశింప ఆటంకమును అగును, గర్వకారణమును కావచ్చును. 10 మాలలు చేశాం, 20 మాలలు చేశాం అనేటువంటి అంకెల మీదకి దృష్టి పోకుండా ఉండాలంటే మనము కొంతకాలం అయిపోయిన తర్వాత మనం ఈ మాలని ఉపయోగించక్కర్లేదు అని స్వామి చెప్తున్నారు. ఇప్పటి వరకు మనము ప్రపత్తుల గురించి నేర్చుకున్నాము. ప్రేమ పంపకము, ఎలా ప్రేమని విస్తరింప చేయాలి, అందించాలి. 10/7/1968 కంపాలలోని స్వచ్ఛంద సేవకులకు హితోపదేశం. ఈ 10 రోజుల నుండి వేలాది పౌరులు మహాసభా కార్యక్రమములలో పాల్గొనుటకును స్వామిని దర్శించుటకును తగిన సదుపాయములను శ్రమ అనుకొనక మీరు కలిగించితిరి. ఇట్టి మహాసభలను జయప్రదములుగా నిర్వహించు అనుభవము మీకు లేనప్పటికీ మీ భక్తి శ్రద్ధ ఉత్సాహముల వలన అన్యోన్య గౌరవము వలన చక్కగా నెరవేర్చితిరి. జీవితమునకు కాలము ప్రధాన ఆధారమైనది. ఇట్టి కాలమును సద్వినియోగము చేయుచు కాలాతీత తత్వమును పొందుదురు. ఇందుకు భగవద్ అనుగ్రహము అవసరము. మరొక జన్మము కలగకుండానట్లు ఈ జన్మమందే ప్రయత్నింపవలెను. మరణించిన వెంటనే భగవంతునిలో ఐక్యము పొందవలెను. సత్యమును గ్రహించు ప్రయత్నమే జీవితము. అట్టి ముక్తిని పొందుటకే ఈ స్వచ్ఛంద సేవకత్వము లేక నిష్కామ కర్మము, ఫలాపేక్ష లేక కేవలము ప్రేమతో చేయు కర్మనే సత్యమును చేర్చు సాధనము. సేవ వలన అహంభావము నశించును, శాశ్వతానందము ఒసంగును. హనుమంతుడు ఆదర్శ సేవకుడు, మహాబలశాలి, జ్ఞానధనుడు, సుగుణ ఖని అయినను భగవంతుని ఉత్తమోత్తమ భక్తుడు. సాగరమును అవలీలగా దాటి లంకా రాజ్యాధినేతయును రాక్షస రాజును అయిన రావణుని సింహాసనము ఎదుట నిర్భయముగా నిలుచుండెను. నీవెవ్వడవు, ఎతడి నుండి వచ్చితివి అని రావణుడు అతన్ని ప్రశ్నింపగానే తన శక్తి సామర్థ్యములను ఏ కరువు పెట్టక తాను శ్రీరామదూతనని చెప్పాను. అంటే అక్కడ మనము వినయము, ఎంత ఎత్తు ఎరిగినా ఒదిగి ఉండటము అనేది చెప్తున్నారు స్వామి. నీకేమి కోరిక అని శ్రీరాముడు అడుగగా నిత్య పద సేవా భాగ్యము సంగుడని హనుమంతుడు విన్నవించెను. శ్రీకృష్ణ భగవానుడు ఆదర్శప్రాయ సేవ చేసి మార్గదర్శకుడయ్యను. శ్రీకృష్ణ భగవానుడును ఆదర్శప్రాయ సేవ చేసి మార్గదర్శకుడాయను. అర్జునునికి సారథి అగుటయే కాక రథాశ్వములను శుభ్రపరచుచు వాని గాయములను మాన్పుచు ఆహారం మోసంగుచు రథమునకు తగిన సమయముల వానిని బంధించి నడుపుచు అభిమాన అహంకార పూరితుడై
తన వినాశనమునకు దారి తీయు మానవునికి మార్గదర్శకుడై ఆదర్శ సేవ చేసి చూపించెను. స్వామి కూడా మనకి ఎన్నో రకాల ఆదర్శాలు ఆయన చూపిస్తూ వచ్చారు మనకి. ఈ మహాసభలలో మీరు అమోఘ సేవ చేసిరి. ఈ ఉత్సాహమును పెంపొందింపుడు. గొప్ప సభలలోనే కాక సామాన్య సమయములందును మానవ సేవ చేయుటకు మీ శక్తిని ధారపోయుడు. మానవమానములను దూషణ భూషణములను కష్ట పరంపరను సహింపుడు. అజ్ఞానము చేత పరులు మిమ్ము హింసించినను లెక్క చేయకుడు. ధీరతను సమతను కలిగియుండు. లోకులు మిమ్ము దూషించినను వాదించినను ఓర్చుకొనుడు కారు. అన్ని రకముల మనుషులతో కూడినదే ప్రపంచము. శాంతముగా నుండు, మృదువుగా మాట్లాడు. ఇట్లు చేసి తిరేని దుష్టులు క్రమముగా మారి మంచి దారికి రాగలరు. త్యాగము వలన సర్వము సిద్ధించును. స్వార్థపరత్వము సర్వనాశనమునకు మూలము. భగవంతుని పాదములయందే నీ కర్మ ఫలితములను సమర్పించి హాయిగా ఉండుము. ఎండలో నిలుచుకొని ఉండు ఒక ముసలి అయిన రోగికి నీ స్థానమును వసంగి అతని హాయిగా కూర్చుండబెట్టి నీవు ఎండలో నిలిచినను చల్లని ప్రదేశము నందు ఉండినట్లే మనశ్శాంతి పొందుదువు. ఇది మనకు చాలా అనుభవంలోకి వస్తుంది. ఒక్కొక్కసారి చిన్న ఇళ్లలో భజన చేస్తాం, అక్కడ ఫ్యాను ఏమీ ఉండదు. మనం ఎప్పుడైతే భగవంతుని భజనలో లీనమవుతామో చల్లటి గాలి మనని స్పృశించడం అనేది మనకు ఎన్నోసార్లు అనుభవంలోకి వస్తూ ఉంటుంది. మీలో ఎక్కువ మంది యువకులగుట చేత మీకు కలగబోవు ప్రతిబంధకములను పతనములను గూర్చి మీకు హెచ్చరిక చేయుచున్నాను. క్రమశిక్షణతో మనో నిగ్రహమును సాధించుటకు యవ్వనమే అనుకూలమైనది. మరియు ఈ యవ్వనమే సర్వ ఇంద్రియములను దుష్ట మార్గములో ప్రవేశింపజేసి విషయ సుఖములకు ప్రేరేపించుచున్నది. స్వచ్ఛంద సేవకులలో పురుష విభాగమును స్త్రీ విభాగమును కలిసికట్టుగా పనిచేయుట అంత మంచిది కాదు. ఎంత చక్కటి ఏర్పాటు చేశారు చూడండి. దృఢ మనస్కులు కాని స్త్రీ పురుషులకి కలిసి సేవ చేయు పద్ధతి చెడ్డకు దారి తీయును. కనుక వీలైనంత వరకు ఎవరి పరిధిలో వారుండుట ఉత్తమము. మరియు ఇట్టి దూషిత మనస్కులు తమ హృదయములలో దోషభావములు చేరకుండానట్లు చేయవలెనని భగవంతుని మిక్కిలి ప్రార్థింపవలెను. అశోక వనములో సీత ఉండెను. ఆ వనము లతా పుష్ప ఫల భరితమై శోక నివారకమై ఆనందదాయకమై ఉండెను. కానీ సీతకు రాముని వియోగ దుఃఖము నానాటికి దుర్భరమగుచుండెను. ఆ వనము ఆమెకు ఆనందము జాలకుండినను చెట్టుపైనున్న హనుమంతుడను కోతి కీర్తించు రామనామము ఆమెకు అత్యంత ఆనందము కూర్చెను. ఎంత ఫెసిలిటీలో మనం ఉన్నా కూడా మనకు కావాల్సింది రామనామము, భగవంతుడి సాయినామము అనేది మనం మర్చిపోకూడదు. ఆనందము హృదయములో కలుగునది, కానీ బాహ్య వస్తువుల శోభ చేతను లేక ఇతర లౌకిక సుఖముల చేతను కలుగునది కాదు. మనస్సే స్వర్గ నరకములను కల్పించును. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. ఒకప్పుడు ఒక రాజకుమారుడు తనకై తన తండ్రి అన్వేషించు రాకుమార్తెలను అందరినీ వలదనుచుండేను. ఒకనాడు ఆ రాజపుత్రుడు గుర్వముపై స్వారీ చేయుచు నదీ తీరమున విహరించుచుండగా ఒక యవ్వనవతియు సౌందర్య రాశియు సన్యసించిన బ్రహ్మచారిణియు అయిన ఒక స్త్రీను చూచెను. ఆమెను మోహించి వివాహము చేసుకొనుటకు తన అభీష్టమును తన తండ్రికి తెలిపెను. అంతా రాజు కన్య తండ్రికి వర్తమానము చేసెను. ఆమె తండ్రి రాజుతో సంబంధము చేయనొల్లడయ్యను. కుమార్తెయు తన సన్యాసిని వృత్తిని వదులుకొనుటకు పూర్తిగా నిరాకరించెను. రాజు వీరిని బలవంత పెట్టసాగెను. కడకు ఆమెకు భగవంతుని అనుగ్రహము వలన ఒక యుక్తి తోచెను. వారము రోజులు గడువసంగి ఆ పిమ్మట రాకుమారుడు మాత్రము ఒంటరిగా తన యొద్దకు వచ్చిన అతనిని పెండ్లు చేసుకొందునని తండ్రి ద్వారా చెప్పి పంపెను. రాకుమారుడును మిక్కిలి సంతసించి వల్లెయనెను. ఇంతలో ఆ యువతి వైద్యునితో సంప్రదించి విరోచనమునకు మాత్రలను ఎక్కువగా ఉపయోగించుచు వారాంతమునకు శల్యమాత్రయై మామూలు దేహ లావణ్యమును పూర్తిగా కోల్పోయి ప్రాణమాత్రావశిష్టయ్యై ఉండెను. ఆమె శరీరమునందలి బలము రక్తము మొదలగునవన్నయు విరోచనముల ద్వారా వెడలిన దాని అంతయు పాత్రముల నిండుగా పెట్టి ఉంచెను. వారము గడిచెను. రాకుమారుడును వారము గడిచెనను సంతోషముతో ఆమె ఇంటికి వచ్చెను. అతనిని చూచి నా అందమునకు కారణమైన రక్తమాంసాదులన్నీ ఈ పాత్ర యందున్నవి. నేనిప్పుడు అందహీనురాలున ఇతని చూడుము అని ఆమె చెప్పగా ఆ రాకుమారుడు విభ్రాంతుడై జ్ఞానము తెచ్చుకొని
ఐహిక వాంఛలను విడిచి ఆత్మజ్ఞానాభివృద్ధికి పాటుపడజొచ్చెను. స్వామి ఉదాహరణలు మనం అసలు ఊహించలేము. ఈ కథ కూడా అట్లాగే ఉంది. పై కథ యందలి నీతిని గ్రహింపుడు శరీరము ధర్మ సాధనముగా విశ్వసించి సన్మార్గమున ఆత్మోన్నతిని కాంచ ప్రయత్నింపుడు. బృందావన గోపికలను ఇట్లే ప్రేమ భక్తిని శ్రీకృష్ణుని వశం వదుకొని గావించుకునిరి. వశంలో శ్రీకృష్ణుని వేణుగానము వినినంతనే సమ్మోహితులగుచుండిరి. మానవులే కాదు సర్వ జంతు జాలమును వేణునాదమును వినినంతనే స్తంభించిపోవుచుండెను. ఆ వేణురవ మహిమ అట్టిది. చిత్తైకాగ్రత నొసంగుచుండెను. ఇంద్రియములను మనస్సును పవిత్రములై భగవానుని చేరును. మనస్సు భగవంతుని చేరిన శాంతిని పొందును. లోకము వైపు మరలిన దుఃఖమును అశాంతిని వికారమును పొందును. తల్లిదండ్రుల ఎడలను పెద్దల ఎడలను గురువుల ఎడలను నీకు భక్తి కుదిరినచో వారిని సేవించటలో ఆనందము కలగకపోయినా నీ మనస్సు దుష్టమైనదని గ్రహింపు. మాతా పితృ గురు దైవ సేవలు భగవద్ అనుగ్రహ కారణములు. పై నలుగురు ఎడలను నీవు కృతజ్ఞుడవై ఉండవలెను. ఇది మనం బాల వికాసంలో తప్పకుండా చెప్పాలి. మాతా పితృ గురు దైవ సేవలు. పుండరీకుడను ఒక పాండురంగ భక్తుడు ఒకనాడు మాతృపాద సేవ చేయిచుండ శ్రీ పాండురంగ స్వామి అతనికి దర్శనమివ్వగా, స్వామి మాతృసేవను చేయిచున్నాను, 5 నిమిషములలో మాతృసేవను పూర్తి చేసి మీ సేవకు వచ్చేదను. ఇదిగో ఈ ఇటుక రాతిపై నిలిచియుండు. ఇంతకంటే ఎక్కువ ఆతిథ్యం ఈ సమయమున మీకు ఇవ్వజాలను, క్షమింపుడు అని చెప్పాను. ఎంత గౌరవంగా, ఎట్లాంటి సమాధానం చూడండి. ఇది అందరికీ మనకు తెలిసిన కథే. పుండరీకుని గురువైన కబీర్ యొక్క బోధన ఫలితమే ఇది. మానవుడు తన్ను తాను ప్రేమించుకొనవలెను. తాను దేహము కానని దృఢముగా విశ్వసింపవలెను. తన నిజమైన స్వరూపము ఆత్మయని గ్రహించి ఆత్మను ప్రేమింపవలెను. ఆత్మయే సత్యము, సత్యమే దైవము, దైవమే ఆనంద సాగరము, ప్రేమయే భక్తి. కావున నీ ప్రారంభ దశలో భక్తి పూర్తి నిర్మలముగా లేకున్నను నీ భక్తిని ఆ ప్రేమ సాగరమున సమర్పించితివేని తక్షణమే అన్ని లోపములను అన్ని దోషములను ప్రేమ సాగరమున భక్తితో పాటు ఐక్యమైపోవును. ప్రాపంచక విషయములపై సంచరించు మనస్సును ప్రయత్నపూర్వకముగా త్రిప్పి భగవంతుని దివ్య పాద కమలములందు ప్రవేశింపజేసితివేని ఆ మనస్సును భగవంతుడే సర్వ పాప బంధ నిర్ముక్తను గావించి ఐక్యము చేసుకొనును. జప ధ్యాన నామ స్మరణాది సాధనల ద్వారా మనస్సును నిర్మలత్వమును నిశ్చలత్వమును పొందును. అట్టి స్థితికే దివ్య ప్రేమయని పేరు. పరస్పర సహకారముతోనూ నమ్మకముతోనూ చేయబడిన కర్మమే సత్ఫలముల నొసంగునని అనుభవము ద్వారా తెలుసుకొంటివి కదా. చెట్టుపై ఉన్న ఫలమును నేత్రము చూచును, మనస్సు కోరును, పాదములు చెట్టు వైపుకు నడుచును, నీవు వంగును, వీపు వంగును, భుజములు ఊగును, వ్రేళ్లు రాతిని ఎత్తుకొని ఫలమును గురి చూసి విసురుడు, పండు క్రింద పడును, హస్తము దానిని ఎత్తుకొని నోటిలో వేయును, నాలుకపై పండు దొరలును, పండ్లు కొరుకును, గొంతు మిరింగును, పొట్ట జీర్ణము చేయును. తిరుగా ఆ పండు యొక్క సారము దేహములోని భాగములన్నింటినీ చేర్చును. ఎంత చక్కటి ఉదాహరణ చూడండి. ఇది ఏ పరస్పర సహకారమునకు నిదర్శనము. అంతే కదా, స్వామి చెప్తారు కదా, దోశ పండు గురించి కానీ మళ్ళీ 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 ఇది చెప్పుకుంటూ ఉంటే తీరుతుందా, ముక్క తుంచుకోవాలి, తినాలి అని చెప్తారు కదా స్వామి ఎంతో అందంగా. ఇదియే పరస్పర సహకారమునకు నిదర్శనము. భగవానుడు ప్రేమ శాంతి స్వరూపుడు. నీవును దైవతత్వము ఎగుట వలన నీ ప్రేమ శాంతి స్వభావముల ప్రకాశింపచేయుము. జీవితమునకు సత్యధర్మ శాంతి ప్రేమలు స్తంభములని నేను పలుమారు ఉద్ఘాటించుచుండుట ఈ కారణం చేతనే. సర్వమానవ హృదయమునందును ఈ సత్యధర్మ శాంతి ప్రేమలను ఊట బుగ్గలుండును. అజ్ఞానము చేత నీకవి కనిపించకపోవచ్చును. అంత మాత్రమున ఏ జీవిని ద్వేషించవద్దు. సర్వ మానవులను ప్రేమింపుము. కష్టపడు వారి ఎడల కరుణను చూపుము. ఆనందించు వారితో కలిసి ఆనందింపుము. నేను ఆఫ్రికా నుండి మరలిన పిమ్మట కూడా దేహముతో ఇతడ లేకున్నను ఆత్మరూపమును ఎల్లప్పుడూ మీ చెంతనేయుండును. ఇంతకాలము మీరు చేసిన సేవా ధర్మమును కొనసాగించుచునే ఉండవలెను. మీ సేవకు సమయమును నిరీక్షించు సమయము దొరికినప్పుడంతయు సేవా నిరతులు కండు. కంపాల, ఉగాండా, నైరోబి, కెన్యా మొదలగు ప్రదేశములందరి సత్యసాయి సేవా సమితులను మీకు అప్పగించుచున్నాను. మీ ఈ సమితుల
ఆధ్వర్యమున శీఘ్రకారములోనే మరికొన్ని సమితులు పొడదూపి వృద్ధిగాంచును. ఇట్టి తరుణములను విడవజాలక జార విడవక శ్రద్ధాశక్తులతో నిరంతర సేవ ఉనర్చుచు సర్వభూతాంతర్యామి అయిన పరమాత్మని భూతముల ద్వారా ప్రేమించి సేవించుచు ప్రపంచ కళ్యాణమునకై పాటుపడదరని ఆశించుచున్నాను. జాతి మత కుల దేశ భేదములెంచక విశ్వమునే దైవస్వరూపముగా భావించి సేవింతురని పునః ఆశించి ఆశీర్వదించుచున్నాను. సాయిరామ్. ఇట్లా మనకి గత 2 చాప్టర్లలోనూ ప్రపత్తి ధర్మాన్ని గురించి చూపించారు. అట్లాగే ప్రేమని ఏ రకంగా మనం అందరికీ కూడాను అందించాలి, ప్రేమను ఎలా పంచాలి, ఎలా పెంపొందించుకోవాలి అనేది కూడా స్వామి చాలా చక్కటి ఉదాహరణలతో, నేను చాలా అంటే కంప్లీట్ చేయాలి అని వాళ్ళు చెప్పటంతో మైండ్ లో అదే ఉండిపోయి నేను చాలా స్పీడ్ గా చదివానేమో అని నాకు కూడా అనిపిస్తోంది. ఇంకా 10 నిమిషాల ముందరగానే ముగించినట్టుకు క్షమించగలరు. అంటే చాలా అంటే సింపుల్ క్వశ్చన్స్ మనకి దాదాపు సాధనలో ఉన్న వాళ్ళం కాబట్టి దాదాపుగా ఈ ప్రశ్నలన్నింటికీ మనకి ఎప్పుడో సమాధానాలు దొరికి మనము స్వామి వైపు ప్రయాణం చేస్తున్న సాధకులం కాబట్టి అంత విశదపరచాల్సినంత అవసరం లేదని అనిపించింది నాకు. ఏదైనా విన్నవారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. పెద్దలందరికీ కూడా కృతజ్ఞురాలిని. మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు. సాయిరామ్.